హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. మీకు ఒక హెల్దీ అండ్ క్విక్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇది చియా పుడింగ్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. సో దీనికోసం 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని ఓవర్ నైట్ నానబెట్టండి. మరీ వాటరీగా లేకుండా ఇలా కొంచెం థిక్గా ఉండేటట్లుగా చూసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీనిలోకి వెజిటబుల్స్తో నేను ఈ పుడ్డింగ్ చేస్తున్నాను కాబట్టి కీరా బాగా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే క్యారెట్, ఉల్లిపాయ, పెరుగు కూడా ఫ్రెష్గా ఉన్నది, గట్టిగా ఉన్న పెరుగు వేసుకొని ఇలా కలుపుకోండి. దీనిలో కావాల్సిన వెజిటబుల్స్ అంటే రాగా మీరు పచ్చిగా తినగలిగే వెజిటబుల్స్ ఏవైనా వేసుకొని కలుపుకోవచ్చు. దీనిలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి కలపండి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఈ పుడ్డింగ్ చాలా టేస్ట్ ఉంటుంది. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. వీటిని డిఫరెంట్ వేలో ఇలా తయారు చేసుకుంటే రెగ్యులర్గా అంటే రోజైనా తినగలుగుతాము. 1 స్పూన్ ఆయిల్లో పోప్ ఇంగ్రీడియంట్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి వేపండి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లి తరుగు, 1 పచ్చిమిరపకాయ సన్నటి తరుగు వేసి కొన్ని సెకండ్లు వేపుకున్న తర్వాత ఈ పోపుని దీనిలో వేసి, అంటే ఈ పుడ్డింగ్ తినే ముందు పోపు కలుపుకొని తింటే ఇవన్నీ క్రిస్పీగా ఉండి ప్రతి స్పూన్లో కూడా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, హెల్దీగా తినొచ్చు, టేస్టీగా హెల్దీగా ఇలా డిఫరెంట్గా మనం తయారు చేసుకొని తినొచ్చు. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.